హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఎలక్ట్రిసిటీ లెసన్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 1 మార్క్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, సో ఆ 1 మార్క్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్: వై ది ఎలక్ట్రిక్ బల్బ్స్ ఆర్ ఫిల్డ్ విత్ నైట్రోజన్ అండ్ ఆర్గాన్? చూడండి, మనం యూజ్ చేసే ఎలక్ట్రిక్ బల్బ్స్ ఉన్నాయి కదా, ఎలక్ట్రిక్ బల్బ్స్ అంటే లోపల నైట్రోజన్ ఆర్గాన్ తో ఫిల్అప్ చేస్తారంట. ఎందుకు ఫిల్అప్ చేస్తారని చెప్పి ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. సో జనరల్ గా మనకి ఈ బల్బ్స్ లోపల ఎయిర్ పెడితే ఏమవుతుందంటే ఆ బల్బ్ లోపల టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది. ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ ఏం చేస్తుందంటే బర్న్ అయిపోతుంది అనమాట ఎయిర్ పెడితే. సో ఎయిర్ ని పెడితే ఏమవుతుంది, టంగ్స్టన్ ఫిలమెంట్ బర్న్ అయిపోతుంది. సో మరి టంగ్స్టన్ ఫిలమెంట్ బర్న్ అయిపోకుండా ఉండడానికి ఏం చేస్తారంటే నైట్రోజన్ గ్యాస్ ని అలాగే ఆర్గాన్ గ్యాస్ ని ఫిలప్ చేస్తారన్నమాట. సో ఇలాగా ఆ బల్బ్ లో ఉన్న ఫిలమెంట్ ఏంటంటే తొందరగా బర్న్ అయిపోకుండా అలాగే ఆక్సిడేషన్ జరగకుండా ఏం చేస్తారంటే ఈ గ్యాసెస్ ని పెట్టడం జరుగుతుంది అనమాట. సో దీనికి ఆన్సర్ ఎలా రాయాలో ఒకసారి ఇక్కడ రాస్తాను, చూడండి. Electric bulbs are filled with nitrogen and argon gases to prevent the tungsten filament from oxidation and damaging quickly. This increases the life of the bulb. సో ఈ విధంగా రాస్తే సరిపోతుంది అనమాట, 1 మార్క్ పడిపోతుంది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, a student connects two resistors in series to battery and observes that the current in the circuit decreases. సో 2 రెసిస్టర్స్ నట ఏం చేశారంటే సిరీస్ లో కనెక్ట్ చేశారంట. కనెక్ట్ చేస్తే ఏమైందంటే కరెంట్ ఆ సర్క్యూట్ లో డిక్రీజ్ అయిపోయింది. ఎక్స్ప్లెయిన్ దిస్ అబ్జర్వేషన్ విత్ యూజింగ్ ఓమ్స్ లా. ఓమ్స్ లా యూజ్ చేసి ఈ అబ్జర్వేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో ఎప్పుడైనా సరే చూడండి, ఎప్పుడైనా రెసిస్టర్స్ మనం సిరీస్ లో కనెక్ట్ చేసామనుకో ఏం జరుగుతుంది. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉన్నాయి, 2 రెసిస్టర్స్ ఉన్నాయి అంటే R1 ప్లస్ R2. సో ఇప్పుడు ఏమైంది, టోటల్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. మనం యాడ్ చేసాం కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, పెరుగుతుంది. సో ఇప్పుడు ఓమ్స్ లా ఏంటి, ఓమ్స్ లా ఏంటమ్మా, V ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. సో ఇక్కడ మనకి ఐకి ఆర్కి రిలేషన్ కావాలి కాబట్టి ఐని ఎలిమినేట్ చేద్దాం. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఆర్ ఇట్ సైడ్ వస్తే V బై ఆర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఐ ఆర్ ఎలా ఉన్నాయి, రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షన్ రిలేషన్ లో ఉన్నాయి. సో కాబట్టి రెసిస్టెన్స్ పెరిగితే కరెంట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఎందుకని, ఇక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ రిలేషన్ లో ఉన్నాయి కాబట్టి. సో దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో అలాగే ఆన్సర్ ఎలా రాయాలో ఒకసారి చూద్దాం. చూడండి, when two resistors are connected in series, the total resistance will be the total resistance increases, that is R total is equal to R1 plus R2. యాడ్ చేసింది కాబట్టి కంపల్సరీ ఇంక్రీజ్ అయిపోతుంది. మరి ఇక్కడ ఓమ్స్ లా ఏంటి, అకార్డింగ్ టు ఓమ్స్ లా V is equal to IR. సో దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు, I is equal to V by R. Here I is inversely proportional to రెసిస్టెన్స్. ఇక్కడ ఏమైంది, ఐ ఆర్ తో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంది. సో ఏమవుతుంది, మరి కాన్స్టెంట్ వోల్టేజ్
an increase in resistance causes the current to decrease. సో కరెంట్ ని డిక్రీజ్ చేస్తుంది. సో సింపుల్ గా మనకి ఇగో ఇక్కడ నుంచి రాసుకుంటే సరిపోతుంది అనమాట ఇదంతా. ఓకే, సో ఈ విధంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. డ్యూరింగ్ ఏ laboratory experiment, Reshma observed that current through a conductor increases in the same proportion as the potential difference. Which condition makes this observation valid? అంటే రేష్మ అంట ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు అంటే లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు అంట ఏం జరుగుతుందంటే కరెంటు వోల్టేజ్ రెండు కూడా ఏంటంటే ఒకే విధంగా ఇంక్రీజ్ అవుతున్నాయంట. సో ఇలా జరగాలి అంటే ఈ కింద కండిషన్స్ లో ఏది కరెక్ట్ వ్యాలిడేషన్ అంటే కరెక్ట్ ఆన్సర్ ఏది, ఏ కండిషన్స్ లో మాత్రం ఇది జరుగుతుంది అన్నారు. సో ఇది చూడండి, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ద కండక్టర్ ఈస్ హీటెడ్ కంటిన్యూస్లీ. కంటిన్యూస్ గా హీట్ అయితే వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అవ్వదండి. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ కరెంటు ప్రపోర్షనల్ గా ఉండవు. ఓమ్స్ లా ప్రకారం ఏంటంటే వి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ ఎప్పుడు జరుగుతుందంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మాత్రమే జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ఇక్కడ హీట్ అయిపోతుంది అన్నారు. హీట్ అయిపోతే వి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అవ్వదు. నెక్స్ట్, ద టెంపరేచర్ ఆఫ్ ది కండక్టర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, ద లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఈస్ చేంజ్డ్. లెంత్ ఆఫ్ ది కండక్టర్ చేంజ్ అయిపోతూ ఉంటే మనకి రెసిస్టెన్స్ కూడా చేంజ్ అయిపోతుంది. రెసిస్టెన్స్ చేంజ్ అయిపోతే వి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అవ్వదు. నెక్స్ట్ డీకి వచ్చేది, ద కండక్టర్ ఈస్ రీప్లేస్డ్ విత్ అనదర్ మెటీరియల్. ఇలా అనదర్ మెటీరియల్ పెట్టినా సరే మనకి రెసిస్టెన్స్ అనేది చేంజ్ అయిపోతుంది. సో అప్పుడు కూడా మన వి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అవ్వదు అనమాట. సో బి కండిషన్ లో మాత్రమే మనకి వి ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. అంటే అమ్మాయి చెప్పినట్టు కరెంట్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఒకే విధంగా ప్రపోర్షనల్ గా ఉండాలంటే కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ఆ వైర్ అనేది ఉంటేనే మాత్రమే జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటంటే బి ఆన్సర్ అనమాట. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. A circuit requires an equivalent resistance of less than 2. ఒక సర్క్యూట్ లో అంట రెసిస్టెన్స్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంట 2 కంటే తక్కువ కావాలంట. బట్ యు హ్యావ్ ఓన్లీ 3 ఓమ్ రెసిస్టర్స్. ఇక్కడ 3 ఓమ్ అండి, తప్పుపడింది. 3 ఓమ్ రెసిస్టర్స్, హౌ వుడ్ యూ కనెక్ట్ దెమ్ టు మీట్ ద రిక్వైర్మెంట్. అంటే చూడండి, ఇక్కడ మన డేటా ఏమి ఇచ్చారు, రెండు రెసిస్టర్స్ ఉన్నాయట. R1 ఈజ్ ఈక్వల్ టు 3 ఓమ్, R2 ఈజ్ ఈక్వల్ టు కూడా 3 ఓమ్. ఇలా మనకి 2 రెసిస్టర్స్ ఉన్నాయంట. ఈ రెండింటిని మనం కలపాలంట. కలిపి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత రావాలట, లెస్ దాన్ 2 రావాలట. అంటే 2 కంటే తక్కువ రావాలట. సో ఫర్ ఎగ్జాంపుల్, సో అప్పుడు వీటిని సిరీస్ లో కనెక్ట్ చేయాలా, ప్యారలల్ లో కనెక్ట్ చేయాలా అని చెప్పి మనకి క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఫస్ట్ సిరీస్ చూద్దాం. సిరీస్ చూస్తే ఏమవుతుంది, ఆర్ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. దేనికి, ఇది సిరీస్ కి. సో అప్పుడు ఏమవుతుంది, ఆర్ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 3 మొత్తం ఎంత అయింది, 6 ఓమ్. కానీ ఇక్కడ కావాల్సిందంతా మనకి 2 ఓమ్సే కావాలి. సో మరి 2 ఓమ్స్ కావాలంటే ఇక్కడ ఎంత వచ్చింది, 6 ఓమ్స్ వచ్చింది. సో కాబట్టి సిరీస్ లో మనం కనెక్ట్ చేయకూడదు. మరి ఎలా కనెక్ట్ చేయాలంటే కంపల్సరీ ప్యారలల్ గానే కనెక్ట్ చేయాలన్నమాట. సో కనెక్ట్ ద 3 ఓమ్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్. ఆన్సర్ ఎలా రాసేయండి, కనెక్ట్ 3 ఓమ్ రెసిస్టర్స్ ఇన్ ప్యారలల్ అని రాయండి. ఫస్ట్ రాసి ప్యారలల్ గా చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ చేద్దాం. చూడండి, 1/Req ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. సో 1/Req ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు 1/3 ప్లస్ 1/3. సో ఎంత అవుతుంది, 1/3 ప్లస్ 1/3 ఎంత అవుతుందమ్మా, 2/3 అవుతుంది. కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, ఆర్ఈక్యూ కదా, 1/Req ఉన్నది ఇక్కడ. సో ఆర్ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 3/2. రెసిప్రోకల్ తీసుకోవాలి. ఓకే, అవుతుంది 2 3లో 1.5 టైమ్స్ పోతుంది. సో ఆర్ఈక్యూ ఈజ్ ఈక్వల్ టు 1.5 ఓమ్. సో ఇది లెస్ దాన్ 1.5 అనేది లెస్ దాన్ 2 కదా. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో వీ షుడ్ కనెక్ట్ ఇన్ ప్యారలల్. Three ohm resistors in parallel. సో ఇది ఆన్సర్ అన్నమాట.
ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రవి సజెస్ట్ కనెక్ట్ ఆల్ అప్లయన్సెస్ ఇన్ హౌస్ ఇన్ సిరీస్. మన ఇంట్లో ఉన్న అప్లయన్స్ అన్నిటిని అంటండి సిరీస్ లో కనెక్ట్ చేయాలి అని చెప్పి రవి చెప్తున్నాడు. వైల్ మీనా ఇన్సిస్ట్ దట్, మీనా అనే అమ్మాయి ఏం చెప్తుంది, ఇన్సిస్ట్ దే షుడ్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఈ అమ్మాయి ఏం చెప్తుందంటే ప్యారలల్ అంట. హూ సజెషన్ వుడ్ యూ సపోర్ట్, వై? సో ఇక్కడ మరి చూడండి, రవి ఉన్నాడు కదా, రవి ఏం చెప్తున్నాడు, సిరీస్ అంటున్నాడు. మీనా అనే అమ్మాయి ఏముంటుంది, ప్యారలల్ గా కనెక్ట్ చేయాలి. ఏది, మన ఇంట్లోని సర్క్యూట్స్ అంటే అప్లయన్సెస్. సో రెండింటిలో ఏది మనం సపోర్ట్ చేయాలి అని చెప్పట్ల. చూడండి, ఎప్పుడైనా సరే సిరీస్ లో కనెక్ట్ చేస్తే ఏమవుతుందంటే, ఒక డివైస్ మనం ఆఫ్ చేస్తే అన్ని డివైజులు ఆఫ్ అయిపోతాయి. సో కంపల్సరీ మనం ఏం చేయాలంటే ఈ డివైస్ ని ప్యారలల్ గానే కనెక్ట్ చేయాలి. సో ఆన్సర్ ఏంటంటే ఇక్కడ మీనా కరెక్ట్ ఆన్సర్ అండి. మీనా సజెషన్ ఈస్ కరెక్ట్ అని రాయండి. ఓకే, రీజన్ ఏంటి, రీజన్ ఏంటమ్మా, ఈచ్ అప్లయన్స్ గెట్ ద ఫుల్ సప్లై ఆఫ్ వోల్టేజ్. ఈచ్ అప్లయన్సెస్ get the full supply voltage. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చెప్పుకోవచ్చు, ఈచ్ అప్లయన్స్ కెన్ ఆపరేట్ ఇండిపెండెంట్లీ. ఈచ్ అప్లయన్స్ కెన్ బి ఆపరేటెడ్ ఇండిపెండెంట్లీ. సో ఏ అప్లయన్స్ నా అప్లయన్స్ కి మనం వాడుకోవచ్చు, అంటే ఒకదాన్ని ఆఫ్ చేసుకోవచ్చు, లేదంటే ఒకదాన్ని ఆఫ్ చేసుకోవచ్చు, ఒకదాన్ని ఓపెన్ చేసుకోవచ్చు, ఎలా అన్నా చేసుకోవచ్చు అన్నమాట. థర్డ్ వన్, ఫెయిల్యూర్ ఆఫ్ one appliance does not affect the other appliance. సో ఇది 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 ఈ పాయింట్లు రాస్తే సరిపోతుంది, మధ్యలో ఇచ్చిన ఇవ్వకపోయినా పర్లేదు, లేకపోతే ఈ రెండు పాయింట్లు వదిలేసిన ఇదిగో ఫస్ట్ పాయింట్ ని అలాగే థర్డ్ పాయింట్ కంపల్సరీ రాస్తే ఈ క్వశ్చన్ కి 1 మార్క్ పడిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం చూడండి. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ? స్పెల్లింగ్ జాగ్రత్తగా చూసుకోండి, రెసిస్టెన్స్ రెసిస్టివిటీ అనేది కరెక్ట్ గా మనకి తెలుసుకోవాలండి. సో రెసిస్టివిటీకి రెసిస్టెన్స్ కి రిలేషన్ ఏంటి, మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే అది ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఈ రిలేషన్ ఉంది. ఇక్కడ చూడండి, రో అని చూసారా, ఇది మనకి రెసిస్టివిటీ అనమాట. సో ఈ ఏని ఇటు సైడ్ తీసుకొస్తే ఆర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు రో ఇంటూ ఎల్. ఎల్ అని కూడా తీసుకెళ్ళిపోండి, ఆర్ఏ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు రో. సో ఇప్పుడు మనకి రోకి ఫార్ములా వచ్చింది, రో ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ బై ఎల్ వచ్చిందండి. సో రో అంటేనే మనకి రెసిస్టివిటీ అనమాట, ఇది రెసిస్టివిటీ, దీనికి యూనిట్ కావాలన్నారు. అంటే ఇప్పుడు వీటన్నిటికీ యూనిట్స్ రాయాలి. ఇప్పుడు రాస్తే అప్పుడు వస్తుంది, రెసిస్టెన్స్ కి యూనిట్ ఏంటి, ఓం. ఏరియాకి ఏంటి, మీటర్ స్క్వేర్. మరి లెంత్ కి ఏంటి, మీటర్. చూడండి, మీటర్ ఒక మీటర్ తో క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ ఏమైంది మనకి, ఓం మీటర్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ. సో ఏ ఆప్షన్ కరెక్ట్ చూడండి, ఓం మీటర్ అని, ఓం పర్ మీటర్ కాదు, ఓం మీటర్. ఓకే, చూడండి కన్ఫ్యూజ్ అయిపోతారు, ఇది పెట్టేస్తారు చాలా మంది, లేకపోతే ఇది పెట్టేస్తూ ఉంటారు చాలా మంది. మనకి రెసిస్టివిటీకి ఓం మీటర్, రెసిస్టెన్స్ కి ఓం అనమాట. ఓకే, ఇప్పుడు సెవెంత్ క్వశ్చన్ చూద్దాం. డ్రా ద సింబల్ ఆఫ్ రియోస్టాట్. రియోస్టాట్ యొక్క సింబల్ వేయమన్నారండి. ఓకే, సో ఏంటి వేయాలి ఇక్కడ, రియోస్టాట్ యొక్క సింబల్ అనమాట. సో ఇది చాలా సింపుల్ అండి, ఒకసారి చూడండి. ఇదిగో ఇలాగా ఒక రెసిస్టర్ వేసి దానికి ఒక యారో ఇలా ప్లేస్ చేస్తే సరిపోతుంది, ఇది రియోస్టాట్. లేకపోతే ఒక్కొక్కసారి ఇలా కూడా డ్రా చేయొచ్చు, ఇలా పెడతారు. సో ఇలా పెట్టినా సరే మనకి కరెక్ట్, ఈ రెండిట్లో ఏ సింబల్ వేసినా సరే రియోస్టాట్ కి సింబల్ అండి.
ఇప్పుడు 8th క్వశ్చన్కి వద్దాం. 8th క్వశ్చన్ ఏంటంటే లలిత అబ్జర్వ్ దట్ ఇంక్రీజ్ ఇన్ లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఇస్ ద ఓన్లీ మెథడ్ టు ఇంక్రీజ్ ఇట్స్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ ని ఇంక్రీజ్ చేయాలంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్ పెంచడం అనేది, లేకపోతే లెంత్ ఆఫ్ ది కండక్టర్ చేంజ్ చేస్తేనే మనకి ఏంటంటే రెసిస్టెన్స్ మారుతుంది అని చెప్పి ఈ అమ్మాయి లలిత చెప్తుంది, అలాగే నమ్ముతుందంట ఆవిడ. వాట్ క్వశ్చన్ వుడ్ యూ ఆస్క్ టు ఎన్కరేజ్ హెర్ టు రీకన్సిడర్ హర్ ఐడియా యూజింగ్ స్పెసిఫిక్ ఎవిడెన్స్? సో ఆ అమ్మాయి ఆలోచించేది యాక్చువల్గా ఏంటంటే తప్పు, కాబట్టి కొన్ని క్వశ్చన్స్ వేసి ఆ అమ్మాయిని ఏం చేయాలంటే మనం ఎన్కరేజ్ చేయమంటున్నారు. ఓకే, సో ఎలాగా ఏ క్వశ్చన్స్ అడుగుతాము? సింపుల్ అండి. ఇక్కడ మనం యాక్చువల్గా రెసిస్టెన్స్ ఆఫ్ ది వైర్ దేని మీద డిపెండ్ అయితే లెంత్ ఆఫ్ ది కండక్టర్ మీద డిపెండ్ అవుతుంది. రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ లెంత్, రెసిస్టెన్స్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, రెసిస్టెన్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే లెంత్, ఏరియా, టెంపరేచర్ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, లెంత్ మీదే డిపెండ్ అవుతుంది అని చెప్పి అనుకుంటుంది. సో ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, టెంపరేచర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో దీని మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి సరిపోతుంది. డస్ ది ఎలా అడగాలి క్వశ్చన్స్ ఇక్కడ? డస్ ది థిక్నెస్ ఆఫ్ వైర్ ఆల్సో affects its resistance? ఇంకేం రాయొచ్చు? వాట్ విల్ హ్యాపెన్స్ టు ద రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ if the temperature alters? సో ఈ విధంగా మనం క్వశ్చన్ ఫ్రేమ్ చేయొచ్చు అన్నమాట. ఇలాగా రెండిట్లో ఏది రాసినా సరే కరెక్ట్ ఆన్సర్ అన్నమాట.